బరువు పెరగలేదు అట్లా ఏదన్నా అది కాగలే చూడు ఒకసారి ఏ గుట్ట బయటికి రాజు బయటనే. అరే నిజంగా నీ ఫోనేరా అది? నీ ఫోనేరా? నాది కాదు, మా మీరు ఎవరు కొనుక్కోరు. అరే నేను కొనుక్కుంటాం. పాప బర్త్డే ఉంది వైజాగ్ వెళ్ళిండా అక్కడ తీసుకోమండి ఐఫోన్ ఇప్పాలా? ఇంకో నమ్మకం లేకపోతే ఇంకో మమ్మీ బిల్లు కూడా తెచ్చింది. బిల్లు కూడా అరే పేరు రాలేదా? ఫ్రాంకా నేను కూడా చాలా ఖుషి. మాటలు చెప్పాలా? కాదు అసలు అంటే ఫోన్ వచ్చింది అగీనికి వస్తుంది. శానిటైజర్ తో బాడీ కడుక్కోవాలి. మాట్లాడాలి ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా మేము కష్టపడి నీకు ఒక ఫోన్ నువ్వు కావాలనుకున్నావు అంట ఇక ఫిక్స్ అయిపోయినా ఎంత కష్టమని ఉండాలి అని నీకోసం. అసలు నేను డాడీ ఈ బర్త్డే మీకు అది తీసుకొని ఇద్దామని అనుకున్నాను. ఎట్లుంది ఫీలింగ్? ఎట్లుంది ఈ గిఫ్ట్ మా డాడీ ఉన్నప్పుడు కూడా వచ్చింది. ఇంకా బాగుంటుండే బట్ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఇట్లాంటి గిఫ్ట్ లో ఇంకేమైనా ఇవ్వాలని నేను కూడా నీకు ఇస్తాను. తొందరలో మా అమ్మకి అయితే మా అమ్మ ఒక మంచి సర్ప్రైజ్ అయితే వస్తున్నాను ముంగట్గా. అంత మంచిగా కావాలని కోరుకుంటున్నాము. సో ఇట్లాంటి ఇంకా నువ్వు మంచి స్టేజ్ వాళ్ళ మంచిగా చదువుకోవాలా. ఇద్దరు కండాలని అంటే ఆంటీ ఇంకా ఆంటీ కలిసి ఇప్పిద్దాం అనుకున్నాను ఫోన్ కి. కానీ ఆంటీ కూడా ఏం ఆంటీ ఏం పోలేదు, మన మధ్యలోనే ఉండు. మీరు ఊకు ఏడిసి ఏడికో దూరం వెళ్ళిపోయింది అని మీరు ఊకుకేగో ఇట్లా చెయ్యద్దు. బరువులు ఎన్నున్నాలోనే మోసాగు. అంతేనా కాదు? కరెక్టా కాదు? నా నీ మనసే వెన్నా ఏడవద్దు మళ్ళీ. ఇంత అంగో ఇప్పటివరకు ఎందుకు ఇంత ఫన్ చేసినాం అంటే ఇంకా నాకు తెలుసు ఇట్లాంటి మూమెంట్ లో మీరు ఏడుస్తారని. ఊకే ఏడ్చేసి ఆయన దూరమైన 10 సార్లు గుర్తు చేయొద్దు. మన మధ్యలోనే ఉందని ఫీల్ కావాలా అంటే మీరు కూడా ఫస్ట్ మీరు ఏడుస్తారు. ఇక మిమ్మల్ని చూసి వీళ్ళు తట్టుకోరు. ఆడు అది ఇగో స్ట్రాంగ్ ఉండాలండి. అంటే మీరే ఇప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. చాలా ధైర్యంగా ఉండాలి. అరే మరి ఎట్లుంది ఫీలింగ్? ఎట్లుంది? నువ్వు అనుకున్నా మీ డాడీ నీతోనే ఉండదు. మీరు ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అంటే ఏంటంటే ఊకే ఏడిచి మీరు గుర్తు చేస్తున్నారు.